హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో జేఎన్టీయూహెచ్ పాత రెగ్యులేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో R19 రెగ్యులేషన్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వెరీ 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 ఇంపార్టెంట్ అప్డేట్ అండి. దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ షేర్ చేశాను. దాంట్లో జాయిన్ ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఈ సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో వెళ్తే జేఎన్టీయూహెచ్ వచ్చేసరికి వన్ టైం ఛాన్స్ పేరు స్పెషల్ సప్లీ కింద పెట్టేసి రిలీజ్ చేశారు. ఇక ముందు ఇవి ఉండకపోవచ్చు, ఎందుకంటే వీళ్ళు ఏదో సర్టిఫికెట్ హాఫ్ సబ్జెక్ట్స్ కూడా ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ నిజంగా జరిగినట్టయితే ఇక ఇదే లాస్ట్ ఛాన్స్ అవ్వచ్చు. లేకపోతే దీంతో పాటు మీకు సరిపడా స్టూడెంట్స్ కనుక లేరు, ఇప్పుడే పాస్ అవుట్ అయిపోయారంటే రాసుకొని ఇక ముందు పెట్టేదానికి ఎప్పుడు పెడతారో తెలియని పరిస్థితులు కూడా రావచ్చు. ఈసారి తొందరగా పెట్టడం మీ అదృష్టం. వన్ టైం ఛాన్స్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే వీళ్ళు ఇవ్వటం అయితే జరిగిందండి. సో అయితే ఈ ఎగ్జామ్స్ మే జూన్లో పెడతారు. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు, రిజిస్ట్రేషన్ ఎట్లా కట్టాలి, ఏంటి, ఏ రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, అవన్నీ కూడా ఒక వీడియో చేసి నేను ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో పెట్టాను. ఇంగ్లీష్లో తెలుగు కనుక అర్థం అన్నట్టయితే ఇంగ్లీష్లో కనుకైతే జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ అని ఉందండి. సో దాని లింకు టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది మీకు. దాంట్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే చూడండి ఒక్కసారి. సో మీరైతే ఈ ఛాన్స్ మిస్ చేసుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. నా మాట మీద ఖచ్చితంగా అయితే ఈ సబ్జెక్టులు మిగిలిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అయితే దానికి రిజిస్టర్ అవ్వాలని చెప్పేసి నేను కోరుకున్నాను. ఏంటంటే పోయినసారి చాలామంది కాల్ చేశారు, సార్ మాకు తెలియలేదు అని చెప్పి. అందుకని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం అయితే జరిగిందండి. నేను చెప్పడం అనేది యూనివర్సిటీ వాళ్ళు కూడా ఎంతమందికైనా షేర్ చేయండి, చెప్పండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారండి. అందుకని చెప్పేసి ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ఖచ్చితంగా అయితే మీరు చూసుకోండి, మీకు తెలియపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.